దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. హెచ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 14వ వాక్య భాగం. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను. నేను వెనుదీయకను కనికరింపకను సంతాపపడను. నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవా వాక్కు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను. నేను వెనుదీయకను కనికరింపను సంతాపపడను. నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. నీ క్రియలను బట్టి నీ ప్రవర్తనను బట్టి నీకు శిక్ష విధింపబడును అనగానే మనకెక్కడ లేని భయం కలుగుతుంటుంది. దేవుడు తన చేయబోయే కార్యం పట్ల మనము ఉండవలసిన విధానాన్ని ఈ వాక్య భాగం తెలియచేస్తుంది. ఆయన మాట ఇచ్చి ఉన్నాడు, అది జరుగుతుంది, నేనే నెరవేర్చెదను, నేను వెనుక తీయను. అక్కడి వరకే మనము ఆలోచించాలి. కనికరింపను సంతాపపడను అనే మాటలు దేవుని యొక్క ఇంటెన్షన్ కావవి. ఆయన కనికరించకుండా ఉంటే, ఆయన సంతాపపడకుండా ఉంటే మన ప్రవర్తనలో ఏమాత్రము మార్పు ఉండదు. మన ప్రవర్తనలో, మన బిహేవియర్లో మార్పు రావడానికే ఆయన మనల్ని క్రమశిక్షణలోకి తీసుకొస్తాడు. ఆయన మనల్ని క్రమశిక్షణలో తీసుకొచ్చినంతగా ఈ భూలోకంలో ఏ లెక్చరర్ అయినా, ఏ మాస్టర్ అయినా, ఇంకెవరైనా పనిచేయరు. ఎందుకంటే ఆయన మన దేవుడు. యెహోవానైన నేను అనే మాట చూడండి. మాట ఇచ్చి ఉన్నాను, నేను మాట తప్పను. మాట తప్పుతానని, మాట ఇచ్చిన వాడనని మీకు ప్రత్యామ్నాయంగా మీ కార్యాలు చేసుకుంటే మీరు ఫెయిల్ అవుతారని ఆయన తెలుసుకునే ఈ మాట చెప్తున్నాడు. నీ ప్రవర్తనను, నీ క్రియను బట్టి నీకు శిక్ష విధింపబడునని. కనుక ప్రియమైన దైవజనంగమా, దేవుడు చేసే కార్యాలన్నీ మన వినికిడిలో లేదా మనకున్న పరిస్థితులలో, మనకున్న అవగాహనలో వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన మనకు అర్థం చేపిస్తే తప్ప. కనుక దేవుని వాగ్దానం, నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును. మనకు మేలు కలగడానికి, మనకు క్షేమం కలగడానికి, మన ప్రవర్తన విధానంలో దేవునికి ఇష్టం కలుగునట్లుగా ఆయన మాట మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేయుటకు దోహదపడుతుంది. కనుక ఆయన మాట ఇచ్చి ఉన్నాను, నేను నెరవేర్చెదను, నేను వెనుక తీయను అనే మాట గమనించండి. అంతేగాని కనికరింపను సంతాపపడను, నీ ప్రవర్తన బట్టి నీ క్రియను బట్టి నేను నీకు శిక్ష విధింపబడును అనే మాటను మీరు నెగిటివ్గా తీసుకొని బాధపడకండి, భయపడకండి. ఎందుకంటే ఆయన మన విషయంలో బాధ పెట్టినను, కష్టపెట్టినను అది మనకు క్షేమమే, మనకు మేలే. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. యేసూపు జీవితంలో ఒంటరితనాన్ని, బానిస బ్రతుకును, భయముతో కూడిన చెరసాల జీవితాన్ని అనుభవించాడు. ఆయన ఏ తప్పు చేశాడు? ఎవరికి ద్రోహం చేశాడు? ఆయన ఏం పాపం చేశాడు? ఒకసారి ఆలోచించండి. ఆయన జీవితంలో ఒక మహోన్నతమైన కార్యము చేయదలిచిన దేవుడు ఆ మార్గంలో నుండే వెళితే తప్ప ఆయన అక్కడికి చేరుకోలేడు. నీ జీవితం కూడా అంతే. కనుక నీ జీవితంలో ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. ఆ మాట విషయంలో ఆయన ఎన్నడూ వెన్ను తీయడు.
ఆయనే దానిని నెరవేరుస్తాడు. కనుక మీరు మీ ప్రవర్తన విషయంలో, మీ క్రియల విషయంలో మిమ్మల్ని మీరు ప్రభుకు అప్పగించుకొని యేసులాగా ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయన మీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, నీ వాగ్దానంకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.